Free Fire in Battle Royale. Battle in style. సారీ సారీ ఖచ్చితంగా వస్తున్నాడని విన్నాను. అప్పట్లో క్లాస్ టాపర్ కదా ఉండాలి. సర్లే అది ఎందుకు మాట్లాడదాం. అంటారా 14,000 హైదరాబాద్ వచ్చినప్పుడు అవార్డు అయితే Double takedown. చూస్తుండగానే వాంకడేలో 221 పరుగుల పర్వతం ఇండియన్స్ వాళ్ళు కూడా ఆనందం కాగలేదు. వరుసగా వికెట్లు పడడం మొదలయ్యాయి. ఇప్పుడు మ్యాచ్ నెమ్మదిగా ఆర్సీబీ వైపు ప్రారంభించింది. సిక్సర్లు షాట్ తర్వాత వాంకడేలో సందడి పెరుగుతూనే ఉంది. మొదట ఆర్సీబీ సులభంగా గెలుస్తుందనిపించిన మ్యాచ్ ఇప్పుడు అదే మ్యాచ్ ఆర్సీబీ అభిమానుల గుండెల్లో దడపుట్టించింది. ఎందుకంటే ఎదురుగా ఒక్కడే మ్యాచ్ ను ఏ పరిస్థితిలోనైనా చేసుకోగల ఎగరేసుకుపోతారని అనిపించిన ఆ గాయపడిన సింహం కానీ అకస్మాత్తుగా అతను ఆగిపోయాడు. కానీ మిత్రమా అసలు కథ మొదలవుతుంది. 19వ ఓవర్ కెమెరా ఒక ఫ్రేమ్ ను చూపిస్తుంది. మధ్యలో దూకుడుగా ఉన్న విరాట్ కోహ్లీ నిలబడి ఉన్నారు. ఆయనకు ఒకవైపు రోహిత్ శర్మ, మరొక వైపు హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఆ హార్దిక్ పాండ్యా గాయపడిన సింహంలా చురుగ్గా చూడడం, ఆ రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్ కసి. ఒక్క ఫ్రేమ్ ఆ మ్యాచ్ ను కేవలం ఒక మ్యాచ్ గా కాకుండా ఒక పోటీగా మార్చేసింది. నాకు